చూపులు కలిసిన శుభవేళ. ఈరోజు ఎపిసోడ్లో అర్జున్ స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళడానికి వస్తూ ఉండగా అది గమనించిన ఇందు కూడా కావాలని బట్టలు తీసుకొని బాత్రూమ్ దగ్గరికి వెళ్తుంది. దాంతో అర్జున్కి కోపం వచ్చి, ముందు నేను వెళ్తాను, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అనడంతో ఇందు నేను కూడా స్నానం చేయాలి అంటుంది. అర్జున్ ఈ ఇల్లు నాది, ఈ రూమ్ నాది, బాత్రూమ్ కూడా నాదే అంటాడు. ఇందు కూడా నాకు కూడా హక్కు ఉంది, దానికి అర్జున్ నీకు ఏమి హక్కు ఉంది అనడంతో ఇందు తన తాళి చూపించి, నాకు ఇంట్లో చాలా పనులున్నాయి, అలాగే ఈ ఇంటిలో రూమ్లో బాత్రూమ్ సగం నాకు కూడా హక్కు ఉంది అనడంతో అది అంతా నాకు అనవసరం, నేను స్నానం చేయాలి, నీకు అంత త్వరగా ఉంటే వేరే బాత్రూంలో స్నానం చేయి అంటాడు. ఆలోచించండి, మన ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో తెలియడం లేదు. భార్య భర్తలు ఒకే బాత్రూంలో స్నానం చెయ్యరా అని అడిగితే అప్పుడు నేను నిజం చెప్పాల్సి వస్తుంది. ఇది అంతా ఒక అబద్ధం పెళ్లి అని చెప్పాలో ఏమో అనడంతో అర్జున్ నువ్వు అలా చెప్పలేవు అని అర్జున్ బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. స్నానం చేయాలి అనుకుంటూ ఉండగా ఇందు పాట పాడుతూ స్విమ్మింగ్ పూల్లో బట్టలు ఉతుకుతూ ఉంటుంది. అక్కడికి అర్జున్ వచ్చి, ఇందు ఏం చేస్తున్నావు అంటాడు. నేను క్రికెట్ ఆడుతున్నాను, కనిపించడం లేదా, బట్టలు ఉతుకుతున్నాను అనడంతో ఇంట్లో వాషింగ్ మిషన్లో ఉతుక్కోవచ్చు కదా అంటాడు. లేదు లేదు, నేను వాషింగ్ మిషన్లో ఉతకను, ఇక్కడే బాగుంది అనడంతో అర్జున్కి కోపం వచ్చి, నువ్వు వెళ్ళి స్నానం చేయి, నేను తర్వాత చేస్తాను అంటాడు. ఇందు సంతోషంగా పాట పాడుకుంటూ స్నానం చేయడానికి వెళ్తుంది. అర్జున్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని లేటుగా బయటకు వస్తుంది. రెండవ ప్లాన్ వర్కౌట్ అయిందని సంతోషపడుతుంది. టిఫిన్ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు. ఇందు కూడా అక్కడికి వచ్చి తుమ్ముతూ ఉంటుంది. దానికి పావని ఏమైంది ఇందు అని అడగడంతో వాతావరణం చల్లగా ఉంది, మరి రాత్రి కూడా కిటికీలు తెరిచి ఉండటంతో జలుబు చేసింది. అంజలి రావడంతో వదిన మీరు దూరంగా ఉండండి, లేకపోతే నా జలుబు మీకు వస్తుంది అంటుంది. మరోపక్క పావని పండ్లు టీ తీసుకుని మనోరమ దగ్గరికి వెళ్తుంది. మనోరమ ఇంతకుముందు ఆ ట్యాబ్లెట్లు మార్చేసి చంపాలనుకున్నావు, ఇప్పుడు ఈ టీ ఏం చేసావో ఆ టీ నువ్వే తాగు అంటుంది. పావని తాగుతూ ఉండగా ఆకాష్ వచ్చి ఆ టీ తీసుకొని తాను తాగి అలాగే పక్కన ఉన్న పండ్లు కూడా తిని, ఇందులో ఏమీ లేదు, నువ్వు భయం లేకుండా తినొచ్చు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంతలో అర్జున్ కూడా ఆఫీస్కి రెడీ అవుతుండగా ఇందు అక్కడికి వచ్చి తుమ్ముతూ ఉంటుంది. దానికి అర్జున్ కోపంతో నీకు బాగలేనప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కదా. అంతలో అంజలి అక్కడికి వచ్చి నేను తులసి ఆకులతో నూనె కలిపి పెట్టుకోవాలనడంతో ఇందు నేను తులసి తెస్తాను అంటూ తన బ్యాగుల వైపు చూసి మనసులో ఒక ప్లాన్ వేసుకొని వెళ్తూ వెళ్తూ కావాలని బ్యాగులను తగిలించుకొని ఈ బట్టలు ఒకటి అంటుంది. అంజలి నువ్వు ఇంకా సర్దుకోలేదా, అర్జున్ ర్యాక్లో నేను సర్దిస్తాను అని బట్టలన్నీ సర్ది ఇస్తుంది. ఈ ప్లాన్ వర్కౌట్ అయిందని సంతోషపడుతుంది. వంటింట్లోకి వెళ్ళి తన వదిన కోసం ఆకులతో నూనె తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడే శ్యామ్ వచ్చి ఆ నూనె ఇలా ఇవ్వు, నేను తీసుకువెళ్తాను అంటాడు. దానికి ఇందు లేదు నేనే తీసుకువెళ్తాను అని చెప్పడంతో శ్యామ్ నేనేం నీ చెయ్యి అడగలేదు, నూనె మాత్రమే అడిగాను అంటాడు. ఇందు కోపంతో టేబుల్ పై ఉన్న కట్టెను శ్యామ్ కాళ్ళపై తోసేసి సారీ చెప్పి మీకు దెబ్బ తగిలినట్టు ఉంది, నేనే నూనె తీసుకువెళ్తాను అని అంజలి దగ్గరికి వెళ్తుంది. అంజలికి ఇందు నూనెతో మసాజ్ చేస్తుండగా శ్యామ్ కూడా అక్కడికి వచ్చి ఇందు చేతిలో ఏదో మాయ ఉంది అంటాడు. అంజలి కూడా అవును అంటుంది. ఇంతలో శ్యామ్ ఇందుని చూస్తూ అద్దం దగ్గర ఉన్న టిష్యూ పేపర్ను తీసుకువచ్చి ఇందుకి చేయి తుడుచుకోమని ఇవ్వడంతో ఇందు వద్దు అంటుంది. అంజలి తీసుకో అనడంతో టిష్యూ పేపర్ని తీసుకోవడానికి బాక్స్ పైన చేయి పెట్టుండగా
శ్యామ్ చేయి పట్టుకోవాలని చూస్తాడు. దానికి అంజలి గారు కళ్ళు తెరవండి అనడంతో శ్యామ్ టిష్యూ బాక్స్ని కింద పెట్టేసి పక్కకు వెళ్ళిపోతాడు. ఇందు నాకు పని ఉంది అని వెళ్ళిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.